శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, గెలుపుతో వచ్చే సంతోషాలు, విలువ, గౌరవ మర్యాదలు పొందాలంటే మన తల్లిదండ్రులు మనకే చేసిన త్యాగాలకు నిలువెత్తు నిదర్శనమైన ఆనందాలను వారి కలలో తిలకించేందుకు మన ముందున్న ఒకే ఒక అవకాశం లక్ష్య సాధన. కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఓటమి నుండి ఎదురయ్యే మనోసంఘర్షణలకు తట్టుకుని నిలబడి విజయ పోరాట మార్గాన ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, పాదాలు రుధిరధారాలు చిందించిన బాటంతా రక్తమయంగా కనిపిస్తూ హృదయాన్ని ప్రకంపనకు గురి చేసిన గుర్తుపెట్టుకో మిత్రమా, నీవు ముందడుగు వేయడంలో వెనకంజ వేయకూడదు. భరతమాత గర్భాలయంలో జీవం పోసుకున్నా జీవిస్తున్నా ఒక్కొక్క బిడ్డను సరిహద్దుల్లో ఉండి వారు చనిపోయినా పర్వాలేదు, కాపాడాలని పోరాడే యుద్ధ వీరుల్లా ప్రయత్నాన్ని కొనసాగించాలి మిత్రమా. ఎప్పుడు కూడా నీ ప్రయత్నాన్ని ఆపకూడదు. అర్థమైందనుకుంటా మిత్రమా. పరులను నమ్మి పనులు మొదలు పెట్టరాదు. ఒక్కసారి వంచిన వాళ్ళు మరలా మోసగించిన నమ్మకమేంటి? నిన్ను నువ్వు నమ్మి కార్యాన్ని తలపెట్టు. ఆలస్యమైన విజయం మాధుర్యాన్ని పంచుతుంది, ఓర్పును సహనాన్ని పెంచుతుంది నేస్తమా. గెలుపులు ఎన్ని వరించినా ఒదిగి ఉండడం నేర్చుకో, విలువలను పెంచుకో, నీ స్థానాన్ని నిలబెట్టుకో మిత్రమా. మెచ్చినప్పుడు తప్పులు కానరావు, నచ్చనప్పుడు ఒప్పుడు ఎరగవు. క్షణాల వ్యవధిలో మారే అభిప్రాయాలకు, బలయ్యే ప్రాణాలకు తిరిగి ఊపిరిపోయలేవు మిత్రమా. అది మనసైనా శ్వాసైనా. నటించడం తెలియదంటే ఎలా మిత్రమా? మోసపోకుండా ఉండాలంటే గడుస్తనం నటించాలి. చులకన అవ్వకూడదంటే కొంత వివేకాన్ని నటించాలి. ఆకతాయిల ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి నేస్తమా. ఓడిపోకూడదనుకుంటే ఆత్మవిశ్వాసం నటించాలి. అహంకారులు నోరు ముయ్యించాలంటే కొంత పగురు కూడా నటించాలి మిత్రమా. రాజకీయ పాత్ర నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి. కాదంటారా? డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు, పళ్ళు ఇవ్వని చెట్టుని పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుంచి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకి విలువ ఉంటుంది నేస్తమా. మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలుండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులుండవు. కానీ మనుషులకి అన్నీ ఉన్నా కూడా మంచి మనసుండదు నేస్తమా. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరమనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేనిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది మిత్రమా. ఎంత అందముండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బుండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువుండి ఏం లాభం మిత్రమా మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవుండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? ఎంత ఆస్తి ఉండి ఏం లాభం మంచివారు నలుగురు నీకు లేనప్పుడు? చాలామంది గతమును తలుచుకుని బాధపడుతూ ఉంటారు. కానీ గతం గధా మిత్రమా, అది మార్చబడదు. చరిత్ర అయిపోయింది. దానిని అదే పనిగా తలుచుకుని ఒకచుట వల్ల ఫలితం లేదు మిత్రమా. కొందరు భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. తీరా చూస్తే తమ ఆలోచించింది ఒకటి జరగదు. దీన్ని బట్టి చూస్తే గతం గురించి చింతించిన సమయం మరియు భవిష్యత్తు గురించి ఆలోచించిన సమయం వృధా అయినట్లే. చాలామంది తమ అమూల్యమైన కాలమును ఈ విధంగానే వృధా చేసుకుంటున్నారు. నిన్న జరిగిపోయిన చరిత్ర రేపు అగమ్య గోచరం, రహస్యం. ఈరోజు నీకు బహుమతి. అందువల్ల ఈరోజు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం మంచిది మిత్రమా. పడకుండా నడక నేర్చుకోలేము, రక్తం కారకుండా సైకిల్ నేర్చుకోలేము, దెబ్బ తినకుండా జ్ఞానము పెంచుకోలేము, మాట పడకుండా మనిషిమి అవ్వలేము, అవమానాలు ఎదుర్కోకుండా రాటు తేల్లేము, ఓటమి చూడకుండా ఉద్యోగం కూడా తెచ్చుకోలేము మిత్రమా. కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేము, కన్నీరు కార్చకుండా జీవిత సంద్రాన్ని ఈదలేము,
నొప్పి లేకుండా జీవితంలో ఏది కూడా సాధించలేం మిత్రమా. అసలు అమ్మ కడుపులో 9 నెలలు యుద్ధం చేయకుండా బయటికి అస్సలు రాలేము. కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని చవిచూడవలసిందే. జీవితం అంటేనే నిరంతర యుద్ధం మిత్రమా. ఆ యుద్ధంలో ఓటమి నిన్ను నువ్వు గెలవడానికి ఉపయోగపడే అస్త్రం మాత్రమే. మిత్రమా, మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసమే పరిగెత్తడం, పేరు కోసం తపన పడ్డం, ఇతరులు ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతున్నారనిస్తమా. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లల్లేని దంపతులకి మొదటి స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా నీడే లేని వారికి అద్భుత స్వప్నం నేస్తమా. నీ వద్ద లేని చిరు సంపాదన చిల్లిగవ్వ లేని వారికి కూడా ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం నేస్తమా. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతలువే ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది నేస్తమా. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకొనేస్తమా. జీవితంలో నటించేవారు జీవితాంతం నిలువలేడని తెలుసుకొనేస్తమా. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో మిత్రమా. అవినీతి సులువైన నిజాయితీయే విలువైనదని తెలుసుకోనేస్తమా. మిత్రమా, ఒక్కరోజు అమ్మలా పనిచేసి చూడు. సాయంకాలానికి ఇంటి పనితో నడుం పట్టేకపోతే ఒట్టు. ఒక్కరోజు నాన్నలా బ్రతికి చూడు. బాధ్యతలతో భుజాలు కృంగిపోతే నన్నడుగు. నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎన్నడూ కూడా తేలిక చెయ్యొద్దు నేస్తమా. నడుములు వంగి భుజాలు కృంగి వారికి తట్టుకునే శక్తి ఉండదు. మిత్రమా, నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ కూడా పల్లకి మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు. మీకు మంచి కావాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు. పరుల హితం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు మిత్రమా. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. మిత్రమా, మనిషికి తలక్రిందులుగా తపస్సు చేసిన తన కూడగట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం, పుణ్యం మొత్తం కూడా మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది మిత్రమా. మన జీవితంలో ముఖ్యమైన వాళ్ళు ముగ్గురు. ఒకరు దేవుడు, రెండోది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మూడోది మంచి స్నేహితులు. గర్వంతో ఉంటే దేవుడు ఆశీస్సులు కోల్పోతావు. ఆవేశంతో కోపాన్ని చూపిస్తే తల్లిదండ్రుల్ని కోల్పోతావు మిత్రమా. ఈర్ష్యతో ఉంటే స్నేహితులను కోల్పోతావు. వాళ్ళని మనం కోల్పోయినా వాళ్ళు మాత్రం ఎప్పటికీ మనల్ని కోల్పోరు. మిత్రమా, జీవితంలో మగాడి ఎదగాలంటే అప్పుకి, అమ్మాయికి దూరంగా ఉండాలి. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.